అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. నంబర్ 24. والمحصنات من النساء إلا ما ملكت أيمانكم كتاب الله عليكم وأحل لكم ما وراء ذلكم أن تبتغوا بأموالكم محصنين غير مسافحين فما استمتعتم به منهن فآتوهن أجورهن فريضة ولا جناح عليكم فيما تراضيتم به من بعد الفريضة إن الله كان عليما حكيما. ఆయత నంబర్ 24. భర్త గల స్త్రీలు కూడా మీ కొరకు నిషేధించబడ్డారు. అయితే మీ యాజమాన్యంలోనికి వచ్చిన బానిస స్త్రీలు మాత్రం నిషేధించబడలేదు. అల్లాహ్ ఈ ఆదేశాలను మీపై విధించాడు. ఈ స్త్రీలు మినహా మిగతా స్త్రీలను మీరు మహర్ రూపంలో ధనం చెల్లించి వివాహమాడడం మీ కొరకు ధర్మసమ్మతం హలాల్ చేయబడింది. అయితే చెడుల నుండి దూరంగా ఉండే ఉద్దేశంతోనే ఈ పని చెయ్యాలి తప్ప కామ క్రీడల కోసం కాదు. అందుకే మీరు ఏ స్త్రీలతో సౌఖ్యాన్ని పొందారో వారికి నిర్ధారిత మహర్ సొమ్మును ఇచ్చివేయండి. మహర్ సొమ్ము నిర్ధారించబడిన తరువాత మీరు పరస్పరం ఇష్టపూర్వకంగా ఆ విషయమై ఒక అవగాహనకు వస్తే అందులో దోషం ఏమీ లేదు. నిశ్చయముగా అల్లాహ్ సర్వం తెలిసినవాడు, వివేకవంతుడు. మూలంలో ముహ్సనాత్ అని ఉంది. ఇది ఇహ్సాన్ అనే పదం నుంచి వచ్చింది. దివ్య ఖురాన్ ఇహ్సాన్ అనే పదాన్ని 4 అర్థాలలో ఉపయోగించింది. 1 వివాహము, 2 స్వేచ్ఛ, 3 సౌశీల్యము, 4 ఇస్లాం. ఈ రకంగా ముహ్సనాత్ అనే పదానికి 4 అర్థాలు వస్తాయి. 1 వివాహిత స్త్రీలు, 2 స్వతంత్ర స్త్రీలు, 3 సౌశీల్యవంతులైన స్త్రీలు, 4 ముస్లిం స్త్రీలు. ఇక్కడ మాత్రం మొదటి అర్థమే వర్తిస్తుంది. దీని పూర్వరంగంలో ఏమనబడిందంటే కొన్ని యుద్ధాల తరువాత అవిశ్వాసుల స్త్రీలు కూడా యుద్ధ ప్రాప్తిగా ముస్లింల యాజమాన్యంలోనికి ఖైదీలుగా వచ్చినప్పుడు వారితో సమాగమం జరపడానికి ముస్లింలు ఊగిసలాడారు. ఎందుకంటే వారు వివాహిత స్త్రీలు. ఈ విషయమై వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు సందేహం వెలుబుచ్చగా ఈ ఆయతు అవతరించింది. ఇబ్నే కసీర్ దీని ద్వారా అవగతమయ్యేది ఏమిటంటే యుద్ధ సొత్తుగా లభించే అవిశ్వాసుల స్త్రీలు వివాహితులైనప్పటికీ వారు తమ యాజమాన్యంలోనికి వచ్చినప్పుడు వారితో సమాగమం జరపడం ధర్మసమ్మతమే. అయితే వారికి కనీసం ఒక ఋతుస్రావం జరిగిన మీదటే వారి వద్దకు వెళ్ళాలి. ఒకవేళ వారు గర్భవతులై ఉంటే ప్రసవం అయ్యే వరకు ఆగాలి. బానిస స్త్రీల సమస్య. దివ్య ఖురాన్ అవతరణ కాలంలో సాధారణంగా సమాజమంతటా బానిసలు, బానిసరాళ్ల వ్యవస్థే ఉండేది. అయితే ఖురాన్ ఒక్కసారిగా దీనిని నిషేధించలేదు. అంచెల వారీగా అరికట్టే ఉపాయాలను మన ముందుంచింది. బానిసలకు వీలైనన్ని సౌలభ్యాలను సమకూర్చి వారికి జరిగే అన్యాయాన్ని నిరోధించాలన్నదే దీని ముఖ్య ఉద్దేశం. 1 ఆనాడు కొన్ని తెగలవారి పురుషుల స్త్రీల క్రయ విక్రయాలు జరిగేవి. కొనబడిన స్త్రీ పురుషులే బానిసలుగా పిలువబడేవారు. యజమాని సర్వ విధాలా వారి ద్వారా లబ్ధి పొందేవాడు. 2 యుద్ధానంతరం ఖైదీలుగా పట్టుబడిన అవిశ్వాసుల స్త్రీలు ముస్లింల సొత్తుగా పంచబడేవారు. ఆ స్త్రీలు బానిసరాళ్లుగా వారి ఇంటికి వచ్చేవారు. ఆ కాలంలో యుద్ధ ఖైదీల కోసం అంతర్జాతీయ చట్టాలేమీ లేవు. ఖైదీలుగా పట్టుబడిన స్త్రీలను
ఒక్కో పురుషుని యాజమాన్యములో ఇవ్వటం ఆనాటి ఆ సమస్యకు సర్వోత్తమ పరిష్కారంగా ఉండేది. ఎందుకంటే ఆ స్త్రీలను సమాజంలో అలాగే వదిలేస్తే వారు బ్రతుకు బజారున పడుతుందని, సమాజంలో సౌశీల్యం స్థానే చెడులు ప్రబలిపోయే ప్రమాదం ఉంటుంది. మరిన్ని వివరాల కోసం మౌలానా సయ్యద్ అహ్మద్ అక్బరాబాదీ రచించిన ఇస్లాంలో బానిసత్వ వాస్తవికత ఉర్దూ గ్రంథాన్ని అధ్యయనం చేయగలరు. మొత్తం మీద భర్తగల స్త్రీలు వారు ముస్లింలైనా ముస్లిమేతరులైనా పరాయి పురుషుల కొరకు నిషేధించబడ్డారు. అయితే విజయసొత్తుగా ముస్లింల యాజమాన్యంలోనికి వచ్చిన స్త్రీలు మాత్రం వారి కోసం నిషిద్ధం కారు. ఒక బహిష్టు అనంతరం వారు ఆ స్త్రీలతో శారీరక సంబంధం ఏర్పరచుకోవచ్చు. అంటే ఖురాన్ హదీసులలో సూచించబడిన నిషిద్ధ స్త్రీలను తప్ప మిగతా స్త్రీలను నికాహ్ చేసుకోవడం ధర్మమే. అయితే ఈ సందర్భంగా 4 షరతులు ఉన్నాయి. 1. ఉభయుల తరపున సమ్మతి పొందాలి. 2. వరుడు వధువుకు మహర్ సొమ్ము చెల్లించడానికి ఒప్పుకోవాలి. 3. వారిద్దరినీ శాశ్వత ప్రాతిపదికపై వివాహ బంధంలో ఇమర్చడం ప్రధాన లక్ష్యం అయి ఉండాలి. వ్యభిచారంలో మాదిరిగానో లేక షియాలు చేసుకునే ముతఆ పెళ్లిలో మాదిరిగానో కేవలం కామతాపాన్ని చల్లార్చుకోవడం ఉద్దేశం అయి ఉండరాదు. షియాల్లో కామవాంఛలు తీర్చుకోవడం కోసం కొన్ని గంటల కొరకు కొన్ని రోజుల కొరకు అని పెళ్లి చేసుకునే ఆచారం ఉంది. ఇది పచ్చి వ్యభిచారం. 4. ఈ నికాహ్ ప్రక్రియ చాటుమాటుగా కాకుండా బహిరంగంగా నలుగురికి తెలిసేలా జరగాలి. సాక్షుల సమక్షంలో జరగాలి. ఈ 4 షరతులు నెరవేర్చబడితే అది నికాహ్ ఒప్పందం అనబడుతుంది. ఈ ఆయతు సియాలు చేసుకునే ముతఆ వివాహాన్ని ఖండించడంతో పాటు నేడు మన నాట జరుగుతున్న హలాలా విధానాన్ని కూడా ఖండిస్తుంది. హలాలా గురించి వివరాలు అల్-బకరా సూరా వివరణలో చదువుకోగలరు. ఎందుకంటే ముతఆ వివాహంలో మాదిరిగానే హలాలా విధానంలో కూడా స్త్రీని శాశ్వత ప్రాతిపదికపై వివాహ బంధంలోకి తెచ్చుకోవాలనే ఉద్దేశం ఉండదు. కేవలం ఒక రాత్రి గడిపే ఉద్దేశంతో ముందే నిశ్చయించుకుని ఈ పెళ్లి చేస్తారు.